నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాలలు లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యతో ఉన్నత స్థానాలను అధిరోహించాలి. భీమవరం ఏఆర్ కేఆర్ మున్సిపల్ హైస్కూల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో భీమవరం శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు. నదుల అనుసంధానం జరిగినప్పుడే సమైక్యతా భావాలు పెరుగుతాయి. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకల్లో టీటీడీ మాజీ చైర్మన్ బాపిరాజు. బాలలు లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యతో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సూచించారు. గురువారం భీమవరం ఏఆర్ కేఆర్ మున్సిపల్ హైస్కూల్ నందు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో సమాజాన్ని నడిపించే దార్శనికులు నేటి బాలలే అని అన్నారు. పిల్లలు అనవసర విషయాలపై దృష్టి పెట్టకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకుని జీవితంలో మంచి స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. పిల్లలు సెల్ ఫోన్, సినిమాలు, సోషల్ మీడియా, మత్తు పదార్థాలు తదితర దురలవాట్లకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని అన్నారు. చెడు త్రోవ పట్టించే విషయాలలో దూరంగా ఉంటూ తోటి స్నేహితులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జీవితంలో కృతజ్ఞతాభావం అనేది ఎంతో ముఖ్యమైనదని, గురువు, తల్లిదండ్రులు, సమాజం పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని, తోటి వారిని గౌరవించడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పిల్లలు అలవర్చుకోవాలని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణిలు మాట్లాడుతూ పిల్లలకు విద్య నేర్చుకోవడానికి ఉన్న అవకాశాలు, బాలల హక్కులు, బాల్య వివాహాలను నిరోధించడం, మంచి సత్ప్రవర్తన కలిగి విద్యలో రాణించడం తదితర విషయాలపై పిల్లలకు దిశానిర్దేశం చేశారు. చివరిగా వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన స్కూల్ విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం బాలల హక్కులపై రూపొందించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐసీడీఎస్ అధికారి బి సుజాతారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్ రాజేష్, మండల విద్యాశాఖ అధికారి ఎన్ శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు ఏవి సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు జిఆర్కే మూర్తి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ డి రేణుక, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. చిల్డ్రన్స్ డే నవంబర్ 14 జరుపుకుంటాం. ఆ రోజు భారతదేశం మొత్తం ఎంతో ఆనందంగా పిల్లలందరూ సంతోషంగా గడుపుతారు. జవహర్లాల్ నెహ్రూ గారు నవంబర్ 14, 1889 ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించారు. ఈయన తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ, ఈవిడ తల్లి పేరు స్వరూప రాణి. ఈయన 1912లో భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత గాంధీ గారికి మొదటి శిష్యుడిగా చేరారు. ఆ తర్వాత ఈయన భారతీయుల కోసం ఎంతో త్యాగం చేశారు, ఎన్నో కీలక పాత్ర వహించారు. ఇప్పుడు చిన్నపిల్లలందరూ కూడా ఈ రోజు బాలలే రేపటి పౌరులు అంటారు, అవునా? రేపటి సమాజాన్ని నడిపించేవారు. అంటే ఈ రోజు మీరు పిల్లలుగా చదువుకుంటూ, ఒక తల్లిదండ్రుల పాలనలో, ఒక స్కూల్లో చదువుకుంటూ మీరు నడుస్తూ ముందుకెళ్తూ ఉంటే ఒక 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత మీరే ఈ సమాజాన్ని నడిపించే వ్యక్తులు, దార్శనికులు అవుతారనమాట. ఈ రోజు మీ యొక్క జీవితాన్ని, ఇందాక డిఓ గారు చెప్పారు ఏంటంటే మీ యొక్క జీవితాన్ని ఎలా ఉండాలి అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్తా ఉన్నారు. మంచిగా ప్లాన్ చేసుకుని కష్టపడి కృషి చేసి అనవసరమైన విషయాల మీదకి ఎక్కువ దృష్టి పెట్టకుండా మీ యొక్క లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో నిర్దేశించుకుని వాటి కోసం మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా వాటిని అందుకుంటారు. జీవితంలో ఒక మంచి స్థానం పొందడానికే మీ లక్ష్యంగా ఉండాలి. ఎప్పుడైతే లక్ష్యం మీకు క్లియర్గా కనిపిస్తుందో చిన్న చిన్న విషయాల వల్ల మీరు మైండ్ డైవర్ట్ అవ్వడం, అనవసరమైన విషయాల మీద వెళ్ళడం అనేది లేకుండా ఉంటుంది. అంటే ప్రతి విద్యార్థి ప్రతి బాలుడు కూడా చదువుకోవాలి. అదేవిధంగా బాల కార్మికులు ఉండకూడదు. వాళ్ళకి చిన్న వయసు నుండి అంటే చదువుకోవడం స్కూల్లోనే ఉండాలి. తర్వాత మ్యారేజెస్ పీడీ గారు చెప్పారు, పీడీ గురించి వెళ్ళారు. ఈ మేడం గారు తెలుసా మీకు? అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సూచించినటువంటి చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. ఆయన చెప్పింది ఏంటి, మనకి
చిల్డ్రన్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ అన్నారు. ఆ ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ అంటే మీరు మంచి పౌరులుగా ఎదగాలంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. యూ షుడ్ ప్లాన్ యువర్ డెస్టినేషన్. మీరు డెస్టినేషన్ ప్లాన్ చేసుకుని మంచి విద్యార్థులుగా చదవడానికి మీరు ముందుకు సాగాలి. దీనికోసం ప్రభుత్వం రకరకాల ఏర్పాట్లు చేశారు కూడా. అలాగే మీకు మధ్యాహ్న భోజన పథకం శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా పౌష్టిక ఆహారాన్ని ఇస్తూ మంచి విలువలతో కూడిన విద్య నేర్చుకోవడానికి దానికి కావాల్సిన పౌష్టిక ఆహారాన్ని అందించడానికి మీకు మధ్యాహ్న బడి భోజన పథకంలో మీకు భోజనాన్ని మంచి భోజనం ఇచ్చారు. బాల్య వివాహాలు జరుగుతున్నాయి. దాని గురించి అధిగమించాలంటే ఏం చేయాలి? దేని గురించి బాల్య వివాహాలు జరుగుతాయి? మన యొక్క యాటిట్యూడ్ జాగ్రత్తగా ఉంటూ పిల్లలు మీరు ఒక మానసిక పరిపక్వత చెందుతూ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకోవడంతో గురించి ఇవన్నీ హక్కులన్నీ మన గురించి ఏర్పాటు చేశారు. వీటిని అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. మరి నెహ్రూ గారి జీవిత చరిత్ర గురించి చెప్పి మన అమ్మాయి చెప్పింది, మీ అందరికి కూడా తెలుసు. నెహ్రూ గారికి పిల్లలంటే ఎంతో అభిమానం, అలాగే గులాబీ పువ్వులన్న కూడా చాలా అభిమానం. అంచేత ఆయన ఎప్పుడూ కోటు మీద గులాబీ పువ్వును పెట్టుకుంటూ ఉంటారు. అలాగే పిల్లలంటే చాలా అమితమైన ప్రేమ. అంచేత ఆయన పిల్లల మీద అమితమైన ప్రేమకు గుర్తుగా ఈ నవంబర్ 14న చిల్డ్రన్స్ డేగా జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. నెహ్రూ గారు మరి మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా చాలా కాలం పనిచేశారు, చక్కగా పరిపాలన చేశారు. అంచేత ఆయన గురించి మీ అందరికీ మీరు చదువుకున్నారు కాబట్టి ఆయన ఆశయానుగుణంగా మీ పిల్లలందరూ మీరు చేయవలసిన కర్తవ్యం ఏంటంటే చక్కగా చదువుకోవడం. బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మీ అందరికీ తెలియాలి. తప్పనిసరిగా బాలల దినోత్సవంతో పాటు మనము బాలల హక్కుల వారోత్సవాలు కూడా మనం ఈ రోజు నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బాలల హక్కులు అంటే మానవ హక్కులన్నీ కూడా బాలల హక్కులే. కానీ ముఖ్యంగా ఒక 4 హక్కుల గురించి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము. అందులో ఒకటి జీవించే హక్కు. జీవించే హక్కు ప్రతి మనిషికి జీవికి ఎలా జీవించే హక్కు ఉందో అలాగే బాలలు కూడా ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతూ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. అలాగే రెండవది రక్షణ పొందే హక్కు. రక్షణ అంటే అనేక విధమైనటువంటి హింసల నుంచి, బాలల మీద జరిగే హింసల నుంచి, ప్రతిబంధకాల నుంచి వారికి రక్షించే హక్కు ఉంది. అదేవిధంగా అభివృద్ధి చెందే హక్కు. అభివృద్ధి చెందడం అంటే ఆరోగ్యంగా సామాజికంగా మంచి వాతావరణంలో అభివృద్ధి భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు జీవి నరసింహరాజు, గాదిరాజు బాబు, జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కోనపరాజు రామకృష్ణరాజులు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నరసింహరాజు మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూకు పిల్లలంటే ఇష్టమన్నారు. విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యదర్శి గాదిరాజు బాబు మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కోనపరాజు రామకృష్ణరాజు మాట్లాడుతూ డిఎన్ఆర్ విద్యాసంస్థల అభివృద్ధికి ప్రెసిడెంట్ జీవి నరసింహరాజు అన్ని విధాలుగా తోడ్పాటు అందజేస్తున్నారని, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, బాగా రాణించాలని అన్నారు. ప్రిన్సిపాల్ సత్యమూర్తి మాట్లాడుతూ డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టారని తెలియజేశారు. డిఎన్ఆర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని చదలవాడ నిర్మల కుమారి మాట్లాడుతూ నెహ్రూ దేశభక్తి, విద్య ఆయనను జీవితంలో ఉన్నత స్థితికి తీసుకువెళ్లాయని అన్నారు. పాలకవర్గ సభ్యులు డాక్టర్ జి గోపాలకృష్ణరాజు, ట్రెజరర్ కొత్త శ్రీనివాసులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నెహ్రూ వేషధారణతో పాటు వివిధ వేషధారణల్లో విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. My name is Sarojini Naidu. I was born on 13 February 1879 in Hyderabad.
చాచా నెహ్రూ పుట్టినరోజుని చిల్డ్రన్స్ డే కింద అనౌన్స్ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మా డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రైమరీ స్కూల్ పిల్లలుగా అందరూ మరి ఈ రోజుని ఇక్కడ సమావేశం జరిగింది. మరి చాచా నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన పుట్టినరోజుని పిల్లలతోటి మమేకమై ఉండేవారని, అలాగే ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూల్లో ప్రతి నవంబర్ 14కి ఇలా పిల్లలందరూ ఒక సమావేశమై నెహ్రూ గారి గురించి అందరూ నెహ్రూ గారు పుట్టినరోజు సందర్భంగా అందరూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అందరికీ చిల్డ్రన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ప్రిన్సిపాల్ గారు కాబట్టి పిల్లలందరూ బాగా చదువుకుని బాగా పైకి రావాలని కోరుకుంటూ ఈ నెహ్రూ గారి పుట్టినరోజున అందరూ ఆయన గుర్తు చేసుకుంటూ మన పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలందరికీ నా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నదాన్ని మరి ఇవాళ పిల్లలకి చాలా ముఖ్యమైన రోజు. అంటే మరి నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే మనం జరుపుకుంటున్నాం. వారికి మరి వారి గుర్తుగా ఆయనకి చిన్నపిల్లలంటే బాగా ఇష్టం. అంచేతనే ఆయన పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే ప్రకటించుకుని అప్పటి నుంచి మనం చిల్డ్రన్స్ డే చేసుకుంటున్నాం. మరి మీరందరూ కూడా చిల్డ్రన్స్ డే అంటే ఇవాళ మనం మన స్కూల్లో కూడా ఇవాళ మన స్కూల్లో బాగా డెవలప్ చేయడం కోసం సిబిఎస్ఈ వెళ్తూ నెక్స్ట్ సిబిఎస్ఈ మనం కోర్సులోకి వెళ్తున్నాం. మీరందరూ కూడా దాని నిమిత్తం మనం చాలా కార్యక్రమాలు చేసాం. చాలా కార్యక్రమాలు ఎలాగంటే ల్యాబ్స్ కానీ, గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, డ్యాన్స్లు కానీ అన్ని ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ సందర్భంగా దీనికి పూర్తిగా సహకరించినటువంటి మన మేనేజ్మెంట్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఇయర్ కల్లా బెస్ట్ స్కూల్గా మనందరం బెస్ట్ స్కూళ్ళు మరి దాంతో పాటు స్టూడెంట్స్ కూడా బాగా చదువుకుని ఎదరికెళ్తేనే మన స్కూల్ కూడా మంచి పేరు వస్తుంది. మరి వీటికి మీరందరూ కూడా ఉపయోగించుకుని మరి ఈ సెలబ్రేషన్ బాగా చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరూ Today we gather here to witness, celebrate Children's Day. And I would like to take a moment to recognize the heart and soul of DNR English Medium School. And here, Pandit Jawaharlal Nehru, whose birthday we honor today as Children's Day. And Pandit Nehru believed in the power and potential of the children. He saw each child as a future leader, a dreamer, and builder of our nation. And on this auspicious day, I would like to acknowledge the DNR milestones in the field of education. All the true members of DNR Association, along with our beloved Joint Secretary and Correspondent, Pulpras Ramakrishna Raju sir. Under his supervision, we are moving forward and we are going to achieve. Happy birthday. Actually, your happy birthday. Today, Jawaharlal Nehru's birthday. Which birthday? 135th birthday. Today is Jawaharlal Nehru 135th birthday. Still now we are celebrating. Why we are celebrating? Did you understand? Not because of his richness, not because of his handsome figure, only because of his great services rendered to our country in independence, and moreover his knowledge. How he got knowledge and became first Prime Minister of India? First Prime Minister of India he became. Why he became first Prime Minister of India? Because of his education. That's why education is very, very important. Education is the biggest weapon. With that weapon you can achieve anything. In Telugu one poem is there. Doralu dochaledidi dongalu ettukuponidi bhatrudu janmu ఆశించినది విద్యాధనము. ఆ విద్యాధనం అనేది మనం అందరం పొందుకుంటే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. చదువుంటే చాలు, డబ్బు అవసరం లేదు, ఏం అవసరం లేదు. స్టూడెంట్స్, It is a noble day, and this day I have to
remember our national leaders, Nehru, Gandhi, Patel and others. మీరందరూ బాగా చదువుకోవాలి, అంటే ఆరోగ్యంగా ఉండాలి, అంటే మంచి ఆహారం తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ అయితే డైలీ ఒక ఎగ్, వెజిటేరియన్ అయితే రోజు కొంత పప్పు తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ది కంటైన్స్ ప్రోటీన్స్. ప్రోటీన్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ డెవలప్ అవుతుంది. బాగా చదువుకుంటాం, చదువుకున్న గుర్తుంటాయి, పరీక్షలు బాగా రాయగలరు. మన స్కూల్ కూడా సిబిఎస్ఈ సిలబస్కి వెళ్ళడం చాలా ఆనందదాయి. ఎందుకంటే సిబిఎస్ఈ సిలబస్లో టీచర్స్ అందరూ కూడా గమనించాలి. వాళ్ళకి జీవితాంతం బాగా గుర్తుండిపోయే విధంగా మరి మీరు తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ టీచర్స్కి ఉంది. మీ అందరి మీద మాకు ఒక నమ్మకం ఉంది. కాబట్టి మన కాలేజీకి అలాగే మన ఈ ప్రిన్సెస్కి దీనికి మన మంచి పేరు వచ్చేలాగా పిల్లల్ని తీర్చిదిద్దాలి. పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు భీమవరం వంటంలోని డాక్టర్ వైఎస్ఆర్ శాఖ గ్రంథాలయంలో జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో గ్రంథాలయాలు ఎంతో చైతన్యం తీసుకువచ్చాయని, పుస్తక పఠనం ద్వారా ఎంతో మంది మేధావులుగా తీర్చిదిద్దబడ్డారని, ప్రస్తుతం సెల్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పుస్తక పఠనం తగ్గుముఖం పట్టిందని, విద్యార్థులు పుస్తకాలు చదవడంపై ఆసక్తిని పెంపొందించుకోవాలని బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా వేదికపై భీమవరం మానవతా సేవా సంస్థ కో చైర్మన్ కార్మూరు నరసింహమూర్తి, ఉపాధ్యక్షులు కేవీఎస్ఎన్ రాజు, కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర ప్రసాద్, రిటైర్డ్ లైబ్రేరియన్ అల్లూరి నరసింహరాజు, రిటైర్డ్ ప్రిన్సిపల్ డివిఎస్ చంద్రజీ, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ గ్రంథాలయాల ఆవశ్యకతపై ప్రసంగించారు. అనంతరం కలెక్టర్ నాగరాణి విద్యార్థులతో వారి ప్రతిభా పాఠవాలను తెలుసుకుంటూ కొంతసేపు గడిపారు. ఈ కార్యక్రమంలో కొంపెల్ల రామకోటేశ్వరరావు, వి సోమరాజు, షహనాజ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి 20 తారీఖు వరకు గ్రంథాలయ వారోత్సవాలు వివిధ కార్యక్రమాలు జరుపుకోవడం ద్వారా పిల్లలకి చేరుకోవడం, పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించడానికి కృషి చేస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారి వెంకటేశ్వరరావు గారికి ఆయన అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమం పుస్తకాలు గ్రంథాలయాలు అనేది ప్రతి సివిలైజ్డ్ సిటిజన్లో కూడా ఒక ప్రత్యేకం. ఎందుకంటే మన మనిషికి పశువులకి డిఫరెన్షియేట్ చేసేది మనుషుల్లో, హ్యూమన్ బీయింగ్స్లో ఉండే ఒక డెవలప్డ్ బ్రెయిన్. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం, ఆలోచించడం, అర్థం చేసుకోవడం, దాని యొక్క ఇంప్లిమెంట్ చేయడం అనేది మనుషులకే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ గ్రంథాలయాలు చాలా మంచి బుక్స్ అన్నీ ఉంటాయి. నేను కూడా చాలా బాగా చదువుతాను, చాలా ఎక్కువ బుక్స్ చదువుతాను, చాలా చదువుతుంటాను. ఎప్పుడు ఖచ్చితంగా బుక్స్ చదవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. అది ఏం చదువుతున్నారు అనేది పిల్లలకి కామిక్స్ కథల దగ్గర నుంచి, ట్వింకిల్ బుక్స్ దగ్గర నుంచి, రామాయణ కథలు, మహాభారత కథలు, కృష్ణుడి కథలు ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి, అలాగే పంచతంత్రం కథలు తో మొదలుపెట్టి పిల్లల ఆలోచన శక్తిని, మోరల్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాయి. అలాగే ప్రపంచం మీద ఒక పర్సెప్షన్ తెచ్చుకోవడానికి, ఒక అర్థం చేసుకోవడానికి కూడా వివిధ సంస్కృతులు, వాళ్ళ సాంప్రదాయాలు తెలుసుకోవడానికి, ఆలోచన శక్తి తెలుసుకోవడానికి అన్నీ ఉపయోగపడుతుంది. అంటే కేవలం స్కూల్లో ఉండే బుక్స్ చదువుకోవడమే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి మీరు తోచినన్ని బుక్స్ తోచిన టైంలో చదువుతూ ఉంటేనే మీ యొక్క అండర్స్టాండింగ్ కానీ, మీ యొక్క ఆలోచన శక్తి కానీ పెరుగుతుంది అనమాట. ఏ పుస్తకం చదివినా మంచిదే అని ఎట్లా చెప్పానో, ఏ ప్రశ్న అడిగినా మంచిదే. ఏదన్నా కూడా మాట్లాడచ్చు. మీతో కాసేపు ఒక పావుగంట సేపు గడిపెడతాను, ఎక్కడ మాట్లాడతాను అనేది ముఖ్యం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఎవరు నిర్వహించారంటే ఈ గ్రంథాలయ వెంకటేశ్వరరావు గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. మొదట. రెండోది, మనం ఈరోజు బాలల దినోత్సవం. ఒకసారి మనం లోతుగా మనం చూడగలిగితే
మన తొలి ప్రధాని నవభారత నిర్మాత బహుముఖ ప్రతిభాశాలి అయిన నెహ్రూ గారి జయంతి కూడా ఎందుకు ఈ విధంగా నామకరణం జరిగింది, ఎందుకు జరిగిందంటే నెహ్రూ గారికి బాగా ఇష్టమైన అంశాలు రెండు. ఒకటి పాలన, రెండోది గులాబీ. అందుకు మనం బాధ్యత తీసుకొని ఆవశ్యకత భగవద్గీతలు కూడా చెప్పగలం. ఎన్నోస్మిన్ ఎలాదే కౌమారం యవ్వనం జర, యవ్వనం జరాలో మనం చేయడం. ఈ బాల ఈ స్టేజ్లో ప్రభుత్వం మనం బాధ్యత తీసుకుని జాగ్రత్తగా పరివర్తన తీసుకునే ప్రయత్నం మనం చేయగలిగితే మేక్ ఇండియా గ్రేట్ 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 అని. మన పిల్లలకి ఈ రోజున మనందరం గుర్తించుకోవాల్సిందంటే ఇటువంటి ఉత్సవాలు జరుపుకోవడంలో స్ఫూర్తి కలగలుగుతాం. ఎందుకంటే మీరు దేశం ముందుకు వెళ్ళాలి అంటే మన పిల్లలకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నామని ఇంపార్టెంట్. అందరూ బాధ్యం, మనం అందరూ కూడా కంప్లైంట్స్ చేస్తామని చెప్పి మనం చెప్పలేము, మనం నిర్వర్తించలేదు. తల్లిదండ్రులుగా మీరు పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తారు, అలాగే మీరు మీ పేరెంట్స్ ఎంత టైం స్పెండ్ చేస్తారు, ఇది చాలా ముఖ్యం. పాలసీ మేకర్స్ అవ్వండి, అడ్మినిస్ట్రేటర్స్ అవ్వండి, టీచర్స్ మెయిన్గా సొసైటీలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ద బ్యూరోక్రసీ అప్పుడే మార్పు వస్తుంది. అందరూ మార్పు రావాలనుకుంటున్నాం కాబట్టి ఒక ముఖ్య విషయం దృష్టిలో పెట్టుకోవాలి. రెండవ విషయం లైబ్రరీ మూవ్మెంట్. జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజును భారత దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ భీమవరంలో ఈ గ్రంథాలయాలన్నింటి ఏదో చిన్న భవనంలో చిన్న రూమ్లో ఉండి అప్పటి నుంచి కూడా చదువులకు సంఘం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నిర్మించి అప్పుడు ఉన్నటువంటి 30 సంవత్సరాల క్రితం ఉద్యమం చేసి మరి లైబ్రరీని సాధించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రభుత్వం వారి సహకారంతో ఇక్కడ ఉత్సవాలన్నీ వారం రోజుల పాటు కూడా వివిధ రకాల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి అనేక స్కూల్స్ నుంచి చిత్రలేఖన పోటీలకి అన్ని పాఠశాల నుంచి కూడా పిల్లలు వచ్చారు. మరి ఈరోజు 20 తారీఖున చూశాను తప్ప ఈ విధంగా పిల్లలతో ధైర్యంగా చెప్పాలి, చెప్తే ఈ స్థాయికి ఎదుగుతారు అని చెప్పినటువంటి మహాతల్లి ఆవిడ మీరు కరతాలతో ఆవిడ అభినందన చేయాలి. మరి లైబ్రరీ గారు తర్వాత వీళ్ళందరూ కూడా ఈ విధంగా సహకరించి ఈ రోజున మేము ఎలా ఉన్నాము అంటే గ్రంథాలయం, ఒక ఉద్యోగం పొందామంటే గ్రంథాలయం, పుస్తకం పట్టుకుంటేనే గౌరవం కలుగుతుంది. పుస్తకం హస్తపోషణ వల్ల మేడం గారికి మరొకసారి ప్రపంచ మేధావులంతా గ్రంథాలయాలను అనుసరించే వారిని కేవలం విద్య కోసమే కాకుండా విజ్ఞాన సంపదకు అన్ని అంశాలపై గ్రంథాలయాల్లో నిక్షిప్తంగా ఉంటాయని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మహేశ్వరరావు అన్నారు. భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువరుల సంఘం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తాను ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో కూడా 90% గ్రంథాలయాల్లోనే గడిపానని, గ్రంథాలయాలు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయని, విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు దోహదపడతాయని అన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బివిఎస్ వర్మ, లైబ్రేరియన్ కె శిరీష, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పెంచుతాయని, తద్వారా పిల్లలు ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు ఎంతగానో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ అక్షర జ్ఞానం కలిగి ఉండాలని, విద్యార్థులంతా గ్రంథ పఠనం అలవర్చుకోవాలని అన్నారు. కన్వీనర్ చెరుగువాడ రంగసాయి మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జాతీయ స్థాయి, యూనివర్సిటీ స్థాయిలో కరాటే, రైఫిల్ షూటింగ్లలో ప్రతిభ కనబరిచిన 22 మందికి జవహర్లాల్ నెహ్రూ పేరిట మెడల్స్, ప్రశంసా పత్రాలను అందించామని, మున్సిపల్ స్కూల్లోని విద్యార్థులకు గ్రంథాలయ ఆవశ్యకతపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించామని అన్నారు. కరాటే మాస్టర్ షేక్ సుబాన్, పిఈటి నరసింహరాజు, రామభద్రిరాజులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో దాయన చంద్రాజీ, పరిమి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మరి పిల్లలందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మరి రంగసాయి గారు ఏర్పాటు చేయడం, సత్యనారాయణ ఏర్పాటు చేయడం, మీతో అందరితో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మరి నా తరఫున చెప్పేది ఏంటంటే పిల్లలందరూ కూడా గ్రంథాలయాన్ని మరి చక్కగా మీరు ఇక్కడికి వచ్చి రకరకాల బుక్స్ అన్నీ ఉంటాయి, మీకు ఉపయోగపడే ఫ్యూచర్లో ఉపయోగపడే బుక్స్ అన్నీ కూడా ఉంటాయి.
ఫ్రీగా ఉంటాయి కాబట్టి వచ్చి తప్పనిసరిగా మీరు చదవమని చెప్తున్నారు. పెద్దలందరూ కూడా వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా ప్రతిరోజు ఖాళీ ఉన్నప్పుడైనా వచ్చి ఇక్కడ కూర్చొని ఒక విలువైన పుస్తకాలు, మంచి పుస్తకాలు తీసుకొని చదవడం వల్ల మీకు ఎంతో విజ్ఞానం అనేది వస్తుంది, జ్ఞానం అనేది వస్తుంది. ఈ గ్రంథాలయ వారోత్సవాలు అలాగే నవంబర్ 14 చాచార్యుడు పుట్టినరోజు అవటం, ఈరోజు పిల్లలు అలాగే మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, పాలిటెక్నిక్ స్టూడెంట్స్, సో ప్రతి ఒక్కరూ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. చాలా శుభకర విషయం. ఈ రోజున గ్రంథాలయాలు మనకి ఎంత ముఖ్యమో ఆ గ్రంథాలయాలు చదివి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఈరోజు ఎంతోమంది మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నవారు వాళ్ళందరూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. బుక్స్ ఇప్పుడు ఈ కాలంలో వచ్చిన మీ అందరికీ అందుబాటులోకి వచ్చింది ఏంటి, చేతిలో ఫోన్ అంటే నెట్ వచ్చింది. బుక్స్కి చాలామంది దూరంగా ఉంటున్నారు. కానీ ఎంత ఫోన్ వచ్చినా, ఎంత నెట్వర్క్ వచ్చినా, ఎంత డెవలప్మెంట్ వచ్చినా సరే బుక్ ఒక్కసారి చదివితే బుక్లో మీకు ఉన్నది మర్చిపోదు. అంటే చదవడం వల్ల, అంటే చదివింది వేరు, ఫోన్లో చూసుకున్నది వేరు. అంటే మేము చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళినా, ఎగ్జామ్ రాసినా, ఏం చేసినా కొంచెం చదివినప్పుడు ఏమవుతుంటే పలానా పేజ్లో పలానా లైన్లో అది ఉంది అని థాట్ వచ్చేసేది. అలా బుక్ చదవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు భీమవరం పట్టణంలో చదువర్ల సంఘం, గ్రంథాలయ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో అన్ని కళాశాలల్లో, పాఠశాలల్లో కూడా గ్రంథాలయ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం. దానిలో భాగంగా ప్రారంభ కార్యక్రమం ఈరోజు మాజీ ప్రధాని మరి చాచా నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఇవాళ గ్రంథాలయ వారోత్సవాల్లో ఆ మహానుభావుని స్మరించుకుంటూ బాలలతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల లైబ్రరీలో ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ డిఎన్ఆర్, అలాగే కేజీఆర్ఎల్, సిఎస్ఎన్, సిఆదిత్య, అలాగే మరి ఎస్ఆర్కేఆర్, విష్ణు ఇలాంటి కళాశాలల్లో బాలల్లో, విద్యార్థుల్లో గ్రంథాలయం అవగాహన పెంచాలనే ఉద్దేశం మీద ప్రతి కళాశాలలో విస్తృతంగా ఈ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, బాలల దినోత్సవ సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా చాలా సంతోషం అండి. పెద్దవాళ్ళ యొక్క జీవన విశేషాలన్నీ కూడా, జ్ఞాన విశేషాలన్నీ కూడా, కృషి విశేషాలన్నీ కూడా గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని తెలుసుకోవటం జ్ఞానవంతులైనటువంటి మానవుల యొక్క ముఖ్యమైనటువంటి ధర్మం. ఎందువల్లంటే ప్రపంచంలో ఏ ప్రాణికి లేనటువంటి లక్షణం మానవుడికి ఉందండి. అటువంటి విషయాలు మరి పొందేటటువంటి విషయానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జరిపిస్తున్నటువంటి అదృష్టవంతులను చెప్పాలి. ఆ పుస్తకాల్లో చదువుతుంటే, ఆ చదువుకున్న మిగతా వాళ్ళకి చెప్తే, ఆ చెప్పిన వాళ్ళందరికీ చెప్తే వాళ్ళకి ఇన్ని పుస్తకాలు 4 మాటలు వచ్చినందుకు ఇంత అభిమానంతో చంద్రజీ గారు రండి అన్నారంటే 40 మాటలు వస్తే, 400 మాటలు వస్తే, 4000 మాటలు వస్తే 40 ఎంత గౌరవాన్ని ఇస్తారో మిగతా దేనికి గౌరవం కలగదండి. ముందుగా ఆనాడు స్వతంత్రోద్యమంలో ఎంతైతే ఒత్తిన కడల తెలంగాణలో ఒక ఉద్యమం జరుగుతూ ఉండగా కూడా నయ్యకి వెంకటరమణయ్య గారు, గాడ్చర్ల హరిసర్వకుమార్ గారు, మన భీమవరానికి వచ్చేటప్పటికి అడవి బాబిరాజు గారు, ఇప్పుడున్నటువంటి యుగానికి మనకి పరిచయం చేసి గ్రంథాలయ వ్యవస్థకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఎస్ఆర్ రంగనాథన్ గారు. వీరందరినీ స్మరించుకోవడం అంటే ఆనాడు వాళ్ళు చేసినటువంటి కృషికి మనం ఈనాడు ఇచ్చేటువంటి నిజమైనటువంటి నివాళిగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అందరినీ ఇచ్చేసేలాగా చేసినటువంటి గ్రంథపాలకులకు, ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని జవహర్లాల్ నెహ్రూ అన్నారని, నదుల అనుసంధానం జరిగినప్పుడే సమైక్యతా భావాలు పెరుగుతాయని టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడిలో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జేఎస్ఆర్, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం పాల్గొన్నారు. భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ 135వ జయంతిని
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెహ్రూ పుట్టినరోజున చిల్డ్రన్స్ డేగా జరుపుకోవడం శుభ పరిణామమని, దేశంలో బ్రిటిష్ వ్యతిరేక పోరాట సమయంలో 11 సంవత్సరాల పాటు చీకటి జైలు జీవితం గడిపిన వ్యక్తి, తనకున్న 97% ఆస్తులను ప్రభుత్వపరం చేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అని కొనియాడారు. అంతేకాక తన సొంత ఇంటిని ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బోనం రవికుమార్, గంజాల సుబ్రహ్మణ్యం, సోడదాసి సెల్వయ్య, ఐనంపూడి రామరాజు, టి వంశీరెడ్డి, రాజ్ కుమార్, ఆకుల తేజ, రవి, జార్జి, మేడపాటి సాగర్, మద్దాల సాయి కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు మన నెహ్రూ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా 135వ సంవత్సరం జన్మదిన సందర్భంగా ఇక్కడ నెహ్రూ గారికి నివాళులర్పించడం కోసం మేము మాలతో రావడం జరిగింది. అయితే కొద్ది క్షణాల ముందే ఎమ్మెల్సీ కోడ్ వచ్చినందువల్ల దాన్ని కవర్ చేసి ఉంచారు. కాబట్టి ఎలక్షన్ కోడ్ని గౌరవిస్తూ మరి ఆయన యొక్క నివాళులు ఇక్కడి నుంచే మేము అందించుకుంటున్నాము. పెద్దలు విఎస్ఆర్ కానీ, సీతారాం గారు కానీ, మా శేష్ గారు అందరూ కూడా రావడం జరిగింది. మాకు చాలా సంతోషం ఉంది. నెహ్రూ గారు అంటే అసలు ఈ దేశానికి ఒక ఏంటంటే ఒక నాగార్జున సాగర్ కానీ, మన శ్రీశైలం కానీ ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ వస్తాయి. ఆయన ఏమన్నారంటే అక్కడ వచ్చినప్పుడు ఇది మోడర్న్ టెంపుల్స్ అన్నారు, అంటే ఇది దేవాలయాలు అన్నారు ఆయన. అంటే ఈ ప్రాజెక్ట్స్ అన్ని దేవాలయాలు అన్నారు. అటువంటి మహానుభావుడు ఇవాళ నీరు విషయంలో ఈ దేశం ఎంత ఎందుకంటే కేఎల్ రావు గారు ఉన్నప్పుడు కూడా ఆయన మన అనుసంధానం చేయాలి, భారతదేశంలో ఉన్న నదులన్నీ అనుసంధానం చేయాలనేటువంటి కోరిక ఆయనకు ఉండేది. స్టార్ట్ చేశారు. దురదృష్టం మనం చేసుకోలేము. ఎప్పటికైనా ఈ దేశం కనుక సమైక్యంగా ఉండటానికి అక్కడ అన్ని నదులు కూడా దాన్ని సమైక్యంగా మనం అనుసంధానం చేసినప్పుడే అప్పుడు ఐకమత్యానికి కూడా అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రాంతీయ తత్వాలకి చెలరేగేటువంటి ప్రమాదం. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా 135వ జయంతి సందర్భంగా ఈరోజు మా భీమవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రోజున ఆయనకి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు అంటే పిల్లలు, ఆయన ఎక్కువగా పిల్లలంటే చాలా అందంగా ఇష్టపడేవారు. చిన్నపిల్లల మనస్తత్వం అయింది కూడా అని చెప్పి ఈ రోజున చిల్డ్రన్స్ డే కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రంథాలయ వాస్తవాలు కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అవడం కూడా జరుగుతుంది. ఆయన భారతదేశం బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతున్న సమయంలో 11 సంవత్సరాలు జైల్లో చీకటి జీవితం అనుభవించారు. ఆయన భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఎంత రిచెస్ట్ మ్యాన్, ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి 11 సంవత్సరాలు మన భారతదేశం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి 11 సంవత్సరాలు జైలు జీవితం గడిపి తదనంతరం ఆయన యావదాస్తులో మొత్తం ఆయనకి 1000 కోట్ల ఆస్తుల్లో 97% మన భారతదేశానికి అంకితం చేశారు. ఆయన ఉన్న ఇల్లు కూడా, ఇల్లులో సగం హౌస్ కూడా మన హాస్పిటల్కి ఇచ్చారు. ఆయన మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన వేసిన బాటే ఆ రోజున మా నెహ్రూ గారు చేపట్టిన ప్రధానమంత్రి టైంలో గుండు సూది తయారు చేసే కంపెనీ కూడా లేదు మన భారతదేశం. అలాంటి భారతదేశాన్ని ఆయన చేతిలో తీసుకుని ఎయిమ్స్, నిమ్స్, ఐఐటి, జేఈ, ఎన్నో హాస్పిటల్లో, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు, ఎన్నో వందల ప్రాజెక్టులు, అలాంటి 1000 ప్రాజెక్టులు చేసి ఈ రోజు భారతదేశంలో ఈ రోజు ఇంత డెవలప్మెంట్లో ఉండి మన భారతదేశం నుండి వేరే దేశం వెళ్ళి ఈ రోజు అందరూ మంచి స్థితిలో ఉన్నారంటే దానికి కారణం మన జవహర్లాల్ నెహ్రూ గారు వేసిన బాటే. ఈ రోజు భారతదేశం ఇంత రోడ్లు ఏంటి, రవాణా వ్యవస్థ ఏంటి, ఈ రోజున ఇస్రో నాసా సంస్థ మనకు ఉంది. దాన్ని కూడా ఆ రోజున నెహ్రూ గారు ముందు చూపుతోటి ఇలాంటి మనకి భారతదేశానికి అవసరం అని చెప్పి ఎన్నో ప్రాజెక్టులు ఈ రోజున భారతదేశం డెవలప్ అవడానికి కారణం మన జవహర్లాల్ నెహ్రూ గారు. అలాంటిది ఆయన జయంతిని పురస్కరించుకుని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. మరి అంకెం సీతారాం గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో మరి జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి మరి చేరిన కార్యకర్తలందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ మరి ఈ సమయంలో ఒకసారి ఆయన యొక్క జీవిత చరిత్రను మనము ఆలోచన చేసినట్టయితే 1889 నవంబర్ 14వ తారీఖున అలహాబాద్లో మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.
ఆయన జన్మదినము అంటే ఆయన ఔన్నత్యం ఎలాంటిదంటే బ్రిటిష్ వారితో పోరాడటానికి గాంధీ మహాత్ములతో కలిసి పోరాడినటువంటి మహాయోధులు. ఆయన ఆస్తిని సగం భాగాన్ని దేశానికి కొరకు సమర్పించుకుని, అంతేకాకుండా ఆ ఇండ్లు కూడా సగం భాగాన్ని హాస్పిటల్. ఎందుకు ఈ హాస్పిటల్ అంటే స్వాతంత్ర సమరంలో వాళ్ళకి మరి గాయపడినటువంటి నష్టపోయినటువంటి ఆ జీవితాలకి మరలా దాన్ని పునరుద్ధరించడానికి అనేసి హాస్పిటల్ ఫెసిలిటీని కూడా కల్పించినటువంటి గొప్ప మహానుభావులు మన నెహ్రూ గారు. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఆయన ఫోటోకి పూలమాలలు సత్కరించడం జరిగింది. భారతదేశం గర్వించదగ్గ నాయకుల్లో ఒకరైనటువంటి నెహ్రూ గారు చిన్నపిల్లలు అంటే ఆయనకు ఎంతో ఇష్టం కాబట్టి ఆయన జన్మదినాన్ని మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. అలాంటి నాయకుల గురించి ఖచ్చితంగా భవిష్యత్ తరాలందరూ తెలుసుకోవాలి, వారిని స్ఫూర్తి పొందాలి. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ దేవాదాయ ధర్మాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్ వద్ద శ్రీశైలం నుంచి వచ్చే ఉత్సవమూర్తులైన భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు కళ్యాణంతో పాటు కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు తెలియజేశారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయం నుంచి ఉత్సవమూర్తులతో ఉన్న ధర్మ ప్రచార రథంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి కళ్యాణం, 7 గంటలకు కార్తీక దీపోత్సవం జరుగుతుందని, భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, డివిఎస్ చంద్రాజీ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాది ఆనందరాజు ఫౌండేషన్ తరఫున భీమవరం పట్టణంలో 20వ తేదీ సాయంకాలం 6 గంటలకి శ్రీ మల్లికార్జున అమ్మవారు, శివుడు అలాగే అమ్మవారు ఇద్దరికి కళ్యాణం చేస్తానికి జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఆనందరాజు ఫౌండేషన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇక్కడ శ్రీశైలం నుంచి వచ్చే మల్లికార్జున స్వామి ఇక్కడికి ప్రజలు ఇద్దరు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్లస్ ఆనంద ఫౌండేషన్ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మరి రాష్ట్ర ప్రజలందరూ వచ్చేసి దీన్ని సద్వినియోగం చేయవచ్చుగా కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. కార్తీక మాస శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం జరిపేటటువంటి విధంగానే ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఈ సంవత్సరం కూడా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైల క్షేత్ర మహానుభావుడైనటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణ వైభవాన్ని భీమవరంలో జరపడానికి 20/11/2024 సాయంత్రం నిర్ణయించడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సోమేశ్వర స్వామి, గునుపూడి సోమేశ్వర స్వామి దేవాలయం దగ్గర నుంచి ఉత్సవంగా వైభవంగా వాటిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. అందువలన ఈ కళ్యాణానికి శ్రీశైల క్షేత్రం నుంచి మహానుభావులందరూ కూడా పెద్దలు ఇచ్చేస్తున్నారు. ఈ కళ్యాణ వైభవాన్ని భీమవరం ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వీక్షించవలసిందిగా, దీపోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో జోల్పాలెం రోడ్లో ఉన్నటువంటి ఆనంద ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి ఈ నెల 20వ తారీఖు సాయంత్రం మరి మల్లికార్జున స్వామి శ్రీశైలం నుంచి అమ్మవార్లతో సహా ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి వాటిలన్నిటిని కూడా భీమవరం పట్టణంలో అంతా కూడా ఊరేగింపుగా చేసి ఒక శోభాయాత్రగా చేసి మరి అక్కడ నుంచి అదేవిధంగా 6 గంటలకేమో మరి కళ్యాణం, 7 గంటలకు దీపోత్సవం అనేటువంటి పెద్ద కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. పట్టణంలోని అలాగే జిల్లాలోని ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తారు. ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు మరి ఈ ప్రాంతం అంతా కూడా భీమవరమే కాదు, ఈ ప్రాంతం అంతా కూడా పునీతం చేస్తున్నారు వారి కార్యక్రమాలతోటి. మరి ముఖ్యంగా శ్రీశైల మల్లికార్జున ఉత్సవ విగ్రహాలు పరిపూర్ణమైనటువంటి వేద పండితులంతా కూడా రావడం జరుగుతుంది. ఇటువంటి మహత్తర కార్యం చేయడం అంటే సామాన్యం కాదు. మనం వీక్షించి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలనుకుంటే మనంతా కూడా సోమేశ్వర స్వామి దేవస్థానం గునుపూడి నుంచి ఒక శోభాయాత్ర, మరి కోలాటాలు, డప్పులు, ఇవన్నీ మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు ఈ శోభాయాత్రలో ముందుండి నడుస్తున్నారు. ఇంతకన్నా మహద్భాగ్యం మనకు లేదు. ఉత్తరాజు ఫౌండేషన్ వారు చేస్తున్న కార్యక్రమానికి ప్రజలందరూ, భక్తులందరూ భాగస్వాములై ఈ శోభాయాత్రని, కార్తీక మాస దీపోత్సవాన్ని, మరి కళ్యాణాల్లో పాల్గొని పునీతమనే కార్తీక దామోదరుడి ఆశీస్సులు పొందమని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.